వికారాబాద్ జిల్లా పరిగి వ్యవసాయ కార్యక్రమంలో వ్యవసాయ జిల్లా అధికారి రాజారత్నం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నిన్న జరిగిన యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారు. ఈ ఘటనపై జిల్లా అధికారి రాజారత్నం స్పందించారు. యూరియా కొరత లేదు, 1100 సంచులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని 20 మండలాల్లో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని తెలిపారు. 5430 నానో యూరియా అందుబాటులో ఉందని, ఏ రైతు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రాంతం లోపల ప్రధానంగా పండిస్తున్నటువంటి పంటల లోపల మనం పత్తి, అదేవిధంగా మొక్కజొన్న, కంది, తర్వాత నీటి వనరుల కింద వరిని సాగు చేయడం జరుగుతుంది. ఇంకా నీటి వనరులు కూడా కొద్దిగా కూరగాయలు కూడా మనం పండించేటటువంటి పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. ఆ లోపల 5,03,500 ఎకరాల లోపల సాగు చేయడం జరిగింది. ఇంకా కూడా వరి నాట్లు వేయవలసినటువంటి అవసరం ఇంకా ఒక 28,500 ఎకరాల లోపల ఇంకా వరి నాట్లు పడవలసినటువంటి ఇది ఉన్నది. టోటల్గా 5,32,000 ఎకరాల లోపల జిల్లాలో మొత్తం సాగు అవ్వడం జరుగుతుంది. అయితే గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్టయితే గత సంవత్సరము 5,51,500 ఎకరాల లోపల సాగు చేస్తే మనకు 24,400 మెట్రిక్ టన్నుల యూరియా వాడడం జరిగింది. గత సంవత్సరం 5,51,500 ఎకరాలు సాగు చేస్తే మనకు 24,440 మెట్రిక్ టన్నుల యూరియా మనం వాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనము 20,125 మెట్రిక్ టన్నుల యూరియా మనం ఇప్పటి వరకు వాడడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం సాగైనటువంటి విస్తీర్ణం ఎంత, ఇదివరకు మీకు చెప్పినాను 5,03,500 ఎకరాలు సాగయింది. ఇంకా కూడా 28,500 ఎకరాలు ఇంకా వరి నాట్లు